మన ఛానల్‌లో ఎప్పటినుంచో 'డేర్ డెవిల్', 'లూక్ కేజ్', 'ఐరన్ ఫిస్ట్', 'డిఫెండర్స్', 'పనిషర్', 'జెసికా జోన్స్‌కి' సంబంధించిన సిరీస్‌ల స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ దానికన్నా ముందుగా 'డేర్ డెవిల్' ఎవరు? తన పవర్స్ ఏంటి అనేది మీకు తెలియాలి. సో, ఈ వీడియోలోని 'డేర్ డెవిల్' ఎవరు? తను ఎందుకు సూపర్ హీరోగా మారాడు? తన ఫుల్ పవర్స్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇందాక చెప్పినట్టు 'డిఫెండర్' సాగా మొత్తాన్ని కూడా మన ఛానల్‌లోని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ త్వరగా రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 'డేర్ డెవిల్' రియల్ పేరు మ్యాట్ మోర్డాక్. మ్యాట్‌కి పుట్టినప్పుడు కళ్ళుంటాయి. పుట్టినప్పటి నుంచి బ్లైండ్ ఏం కాదు. మ్యాట్ పుట్టిన వెంటనే మ్యాట్ వాళ్ళ అమ్మ తన్ని తన ఫాదర్‌ని వదిలేసి వెళ్ళిపోతుంది. మ్యాట్ ఫాదర్ అయిన జాక్ మోర్డాక్ వాళ్ళమ్మ చనిపోయింది అని చెప్పి వాళ్ళ కొడుకుతోనే ఉంటాడు. మ్యాట్ ఫాదర్ అయిన జేక్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్. బాక్సింగ్ చేస్తూనే డబ్బులు చాలక క్రైమ్ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళతో వర్క్ చేస్తూ కొన్ని క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఇవేవి కూడా మ్యాట్‌కి తెలియనిచ్చేవాడు కాదు. మ్యాట్‌కి ఇవేవి తెలియనివ్వకుండా వచ్చిన డబ్బులతోటి మ్యాట్‌ని చాలా గారాబంగా పెంచేవాడు. మ్యాట్ కూడా తన ఫాదర్ ఒక గ్రేట్ బాక్సర్ అని చెప్పి గర్వపడుతుంటే తన ఫాదర్ క్రిమినల్స్‌తో కలిసి వర్క్ చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. ఇదంతా మ్యాట్‌కి అస్సలు నచ్చదు. నాన్న వాళ్ళతో వర్క్ చేయకు అని చెప్పి మాట తీసుకుంటాడు. జేక్ కూడా తన కొడుక్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళతో వర్క్ చేయడం మానేసి మళ్ళీ బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బాక్సింగ్‌లోని జేక్ ఒక మాస్టర్. తన్ని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. చాలామందిని బాక్సింగ్‌లోని చాలా ఈజీగా ఓడించినా కూడా బాక్సింగ్ నుంచి వచ్చే డబ్బులు ఇంట్లో అస్సలు సరిపోవు. మనీ విషయంలో తనకేం జేయాలో అస్సలు అర్థమయ్యేది కాదు. కానీ తన కొడుకుని మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. మ్యాట్‌కి కూడా బాక్సింగ్‌లోని ట్రైనింగ్ ఇచ్చేవాడు. మ్యాట్ కూడా బాక్సింగ్ పైన, మార్షల్ ఆర్ట్స్ పైన, స్టడీస్ పైన మంచి ఇంట్రెస్ట్ చూపించేవాడు. మ్యాట్ బిహేవియర్ చూసి చాలామంది 'డేర్ డెవిల్, డేర్ డెవిల్' అని చెప్పి మ్యాట్‌ని ఎక్కిరించేవారు. కానీ మ్యాట్ అసలు పట్టించుకునేవాడు కాదు. అలా ఒకరోజు మ్యాట్ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక ట్రక్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి రోడ్డు మీద నడుస్తున్న ఒక పర్సన్‌ని గుద్దేయబోతుంది. సో, మ్యాట్ ఆ పర్సన్‌ని కాపాడబోతే ఆ ట్రక్‌లో ఉన్న కెమికల్స్ వచ్చి మ్యాట్ కళ్ళ పైన పడిపోతాయి. దానివల్ల మ్యాట్ కళ్ళు పోతాయి. కానీ ఆ కెమికల్స్ మ్యాట్ బాడీలోకి వెళ్ళడం వల్ల మ్యాట్ సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా స్మార్ట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా మారిపోతాయి. కళ్ళు పోవడం వల్ల మ్యాట్‌కి చాలా భయంగా ఉంటుంది. ఏమీ అర్థం కాదు. అదే టైంలోని తన సెన్సెస్ చాలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల చిన్న శబ్దం కూడా చాలా పెద్దదిగా, చాలా క్లియర్‌గా వినిపిస్తూ ఉంటుంది. సో, మ్యాట్‌కి ఇంకా భయమేసేస్తుంది. చిన్న మాట కూడా చాలా పెద్దదిగా వినిపిస్తుంది. స్మెల్లింగ్ సెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ పవర్స్ అన్నిటిని ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల, తను చిన్న పిల్లాడు అవ్వడం వల్ల మ్యాట్‌కి అసలేమీ అర్థం కాదు. కళ్ళు కూడా కనిపించకపోవడం వల్ల పిచ్చి పట్టినట్టు అయిపోతాడు. ఇంకా మ్యాట్‌కి బ్లైండ్‌గా ఎలా బతకాలో నేర్పించడం కోసం, ట్రైనింగ్ ఇవ్వడం కోసం స్టిక్ అనే పర్సన్ వస్తాడు. తనకి కూడా కళ్ళు కనిపియవు. కళ్ళు కనిపించకపోయినా కళ్ళు కనిపించే వారికంటే చాలా స్మార్ట్‌గా, చాలా యాక్టివ్‌గా ఉంటాడు. చాలా మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసుంటాయి. ఇంకా మ్యాట్‌కి మాస్టర్‌గా వచ్చిన స్టిక్‌కి మ్యాట్ సిట్యుయేషన్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో, తనకి నెమ్మది నెమ్మదిగా ట్రైనింగ్ ఇస్తూ, బ్లైండ్‌గా ఉన్నా ఎలా బతకాలో ట్రైనింగ్ ఇస్తూ తనని నార్మల్ చేస్తాడు. ఇంకా స్టిక్‌కి తెలిసిన మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా నేర్చుకుంటాడు. తన సెన్సర్స్‌ని హై లెవెల్‌లోని కంట్రోల్ చేయడంలోని మాస్టర్ చేస్తాడు. ఇంకా మ్యాట్ ఫాదర్ అయిన జాక్ క్రైమ్స్ చేయడం మానేశాడు కాబట్టి డబ్బులు అస్సలు సరిపోవు. ఏం చేయాలి అనే టైంలోని బాక్సింగ్‌లోని జాక్‌ని ఎవరు డిఫీట్ చేయలేరు అని చెప్పాను కదా! చాలామంది బాగా బలిసినోళ్ళు జాక్‌కి డబ్బులిచ్చి కావాలనే జాక్‌ని ఓడిపోమని చెప్పేవారు. జాక్ కూడా డబ్బుల కోసం కావాలనే తన ఆపోనెంట్ చేతిలోని ఓడిపోయేవాడు. గెలిచినప్పుడు కంటే ఓడిపోతేనే ఎక్కువ డబ్బులొస్తున్నాయని చెప్పి జాక్ కూడా కావాలనే తన ఆపోనెంట్ చేతిలోని ఓడిపోతూ ఉండేవాడు. ఇంకా అలా ఒకరోజు మ్యాట్ వాళ్ళ ఫాదర్ బాక్సింగ్ చూడ్డానికి వస్తాడు. తన కొడుకు ముందే తను ఓడిపోతే వాళ్ళ కొడుకు బాగా ఫీల్ అవుతాడని చెప్పి ముందే ఓడిపోతానని చెప్పి డీల్ చేసుకున్న ఆ డీల్‌ని బ్రేక్ చేసి కావాలనే జేక్ గెలిచేస్తాడు. మ్యాట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇంకా ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తుంటే జాక్ చేతిలో ఓడిపోయిన ఆపోనెంట్ ఉంటాడు కదా! వాడు బాగా బలిసినోడు. చాలా క్రిమినల్ గ్రూప్స్ తోటి లింక్స్ ఉంటాయి. సో, ఒక గ్రూప్‌ని యేసుకెళ్ళి జాక్‌ని లేపేస్తాడు. ఇంకా మ్యాట్ కోర్ట్‌లో కేసేసి ఎంత ఫైట్ చేసినా కూడా ఆపోనెంట్స్ బాగా బలిసినోళ్ళు కాబట్టి మ్యాట్ కేస్ ఓడిపోతాడు. ఇంక మ్యాట్ అప్పుడు డిసైడ్ అవుతాడు. నాకులా ఇంకెవ్వరికీ అవ్వకూడదు అని చెప్పి లా చదివి లాయర్ అయ్యి ఇన్నోసెంట్ పీపుల్స్‌కి ఫ్రీగా కేస్ వాదించి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంక మ్యాట్ ఎంత ట్రై చేసినా, ఎంత వాదించినా కూడా కొంతమంది క్రిమినల్స్ కోర్ట్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళందరినీ వేటాడడం కోసమే మ్యాట్ డేర్ డెవిల్‌గా మారతాడు. మార్నింగ్ కేస్ వాదిస్తాడు. కేస్ గనుక ఓడిపోతే నైట్ డేర్ డెవిల్‌గా మారి వాళ్ళ మక్కెలిరగతంతాడు. తన చిన్నప్పుడు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తోటి, తన సెన్సార్ ఆర్గాన్స్‌కున్న హైపర్ పవర్స్ తోటి క్రిమినల్స్‌తో ఫైట్ చేస్తూ డేర్ డెవిల్‌గా మారతాడు. అలా క్రిమినల్స్‌తో ఫైట్ చేయడం వల్ల ఈ క్రిమినల్స్ అందరినీ తయారు చేస్తున్న కింగ్‌పిన్‌కి మెయిన్ ఎనిమీగా మారతాడు. కామిక్స్‌లోని చాలా సార్లే డేర్ డెవిల్, కింగ్‌పిన్ కొట్టుకు సచ్చారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది సూపర్ హీరోస్‌తో కూడా డేర్ డెవిల్ కలిసి వర్క్ చేశాడు. ఎక్కువగా అయితే స్పైడర్ మ్యాన్ తోటి వర్క్ చేసేవాడు. స్పైడర్ మ్యాన్‌కి, డేర్ డెవిల్‌కి మెయిన్ ఎనిమీ అయిన కింగ్‌పిన్ వల్ల ఇద్దరూ కలిసి కింగ్‌పిన్ తోటి చాలా సార్లే ఫైట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా అవెంజర్స్ తోటి, ఎక్స్‌మ్యాన్ తోటి, డిఫెండర్స్ తోటి, మిడ్‌నైట్ సన్స్ టీమ్‌లో కూడా చాలా సార్లే కలిసి డేర్ డెవిల్ వర్క్ చేశాడు. అలా చెప్పుకుంటూ పోతే మార్వెల్‌లో ఉన్న ప్రతి టీమ్‌తో కూడా డేర్ డెవిల్ కలిసి వర్క్ చేశాడు. అలా చాలా పెద్ద ఈవెంట్స్‌లో కూడా డేర్ డెవిల్ ఒక ఇంపార్టెంట్ హీరోగా ఉన్నాడు. ఇంకా డేర్ డెవిల్‌కి ఉండే పవర్స్ గనుక చూసుకుంటే డేర్ డెవిల్‌కి కళ్ళు లేకపోయినా తన చెవులు, ముక్కు చాలా షార్ప్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతాయి. దానివల్ల డేర్ డెవిల్ కళ్ళు లేకపోయినా ఒక నార్మల్ హ్యూమన్ కంటే చాలా బాగా కనిపెట్టగలడు. 4 మూలలా కూడా ఎవరైనా వచ్చి అటాక్ చేస్తున్నా, 4 మూలలా కూడా ఏమవుతున్నా కూడా చాలా ఈజీగా డేర్ డెవిల్ కనిపెట్టగలడు. తనకి ఎంత బాగా వినిపిస్తుందంటే 4 వీధుల వెనకాతలున్న పర్సన్ గుండె చప్పుడు కూడా చాలా ఈజీగా వినగలుగుతాడు. గుండె చప్పుడు వినడమే కాకుండా అది ఎవరు, వాడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అనేది కూడా కనిపెట్టగలడు. ఈ పవర్ వల్లే తను కేసెస్ తీసుకున్నప్పుడు తన క్లయింట్ నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనేది కనిపెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలా, 2 బాధాలా అనేది డిసైడ్ అవుతాడు. ఇంకా తన చిన్నప్పటి నుంచి కూడా బాక్సింగ్, స్టిక్ దగ్గర నుంచి డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫైటింగ్‌లోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌లో కూడా డేర్ డెవిల్‌ని ఓడించాలి అంటే చాలా కష్టం. చాంచి లాంటోడినే ఆల్మోస్ట్ డిఫీట్ చేసి, టఫ్ ఇచ్చి, వాడికి చెమటలు పట్టించగలిగే కెపాసిటీ అయితే డేర్ డెవిల్‌కి ఉంది. ఇలా డేర్ డెవిల్‌కి డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. ఇది డేర్ డెవిల్‌కి సంబంధించిన స్టోరీ అండ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను డేర్ డెవిల్ సీజన్ 1ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.